ఒక్కొక్కసారి వింతగా ఉంటుంది. నేను ప్రభువులోకి వచ్చాను, ప్రభువులోకి వచ్చి కూడా ఏంది కొన్ని లక్షణాలు నాలో మారలేదే, నాలో కొన్ని బలహీనతలు పోలేదే, నాలో కోపం అంతే ఉంది, తొందరపాటు అంతే ఉంది, మూర్ఖ స్వభావం అంతే ఉంది, మొండితనం అంతే ఉంది, నాలో కొన్ని పనికిమాలిన లక్షణాలు అంతే ఉన్నాయి. అసలు దేవుడు ఒప్పుకున్నాడా నన్ను? అసలు దేవుడికి ఇష్టంగానే ఉన్నానా? అసలు నాలో ఏమన్నా పని జరిగిందా? సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి కానీ నేను అలానే ఉన్నాను అనే డౌట్ కొన్నిసార్లు మనల్ని చూసుకున్నప్పుడు మనకు వచ్చింది. మీలో ఎవరికన్నా వచ్చిందా? వస్తే చేయొద్దండి. నాకు కూడా చాలాసార్లు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్దగా చెప్పండి. మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి? ఒకటైతే నిజం, దాన్ని బట్టి మనం దేవుని మహింపరచుకోవచ్చు. గతంలో లోకంలో ఉన్నప్పుడున్న అన్ని లక్షణాలు అయితే ఇప్పుడు లేవు. ఆ లోకంలో ఉన్నప్పుడు ఉన్న దరిద్రాలు అన్నీ ఉన్నాయి చూడు, చాలా దరిద్రాలు, అవి మొత్తం అయితే ఇప్పుడు లేవు. ఎక్కడో అరాకొర 1-2 ఊగులాడుతున్నాయి, తిప్పలు పడతా ఉన్నాయి. దాదాపు చాలా వరకు దుళ్ళగొట్టబడింది, వెళ్ళగొట్టబడింది. ఇది ఒప్పుకుంటారా? ఇది ఎలా జరిగిందో తెలుసా? ఆయన నీలో చేసిన చక్కడ పని ప్రభావమే, పరిశుద్ధాత్మ కార్యమే. చాలా విషయాల్లో నువ్వు అధిగమించావు. ఇక ఉన్న అరాకొర కూడా నీ నుండి తొలగించబడటానికి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దాన్ని నెరవేర్చడానికే కొన్నిసార్లు కొన్ని శ్రమలకు కూడా మనల్ని అప్పగిస్తాడు. తప్పదు. కొన్ని గట్టివి వదిలిపోవాలంటే కొంచెం గట్టి దెబ్బ పడక తప్పదు. అర్థమైందా? గట్టి దెబ్బ పడ్డప్పుడు గట్టి బాధ కలిగిద్ది, కానీ తప్పదు. ఈ దెబ్బలన్నీ గుర్తుపెట్టుకో, శ్రమలు అని మర్చిపోవద్దు. స్పాంజి తీసుకొని రుద్దడు శిల్పి, శిల మీద స్పాంజి తీసుకొని, మెత్తటి స్పాంజి, ఏమి ఇబ్బంది పడవాకమ్మా, ఏమి ఇబ్బంది పడవాక అని ఏమన్నా మెత్తగా రుద్దుతాడా? ఏం లేదు, పోవటమే సుత్యావులు టప 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 కొడతా. మన ప్రధాన శిల్పి కూడా అలాగే చేస్తాడు. నువ్వు అయ్యో అనలేదు, వామ్మో అనలేదు, దేవుడు అనలేదు, ఏసయ్యో అనలేదు, ఏసైనే కొడుతున్నా, నోరు మూసుకో అంటాడు. ఈ మాట నేను కాదు, అపోస్తలుడైన పేతురు చెప్పాడు. ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆ మాటను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆ మాటలు 3 చూడండి. తానే అనేది ఒకటి, మిమ్ములను పూర్ణులుగా చేసి 2 స్థిరపరచి 3 బలపరచును. తానే అనుందా లేకపోతే మీరే అనుందా? తానే, ఆయనే చేయాలట ఆ పని. ఎందుకు? నిత్య మహిమకు పిలిచింది ఆయనే. పిలిచిన వాడు సంపూర్ణులుగా మనల్ని చేయాల్సింది కూడా. నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును.